అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేద వ్యక్తి అండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో చెప్పుకున్నటువంటి మాట ఏంటి, నేను సీఎంగా పనిచేస్తూ కేవలం ₹1 మాత్రమే సీఎం జీతంగా తీసుకుంటూ ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి. ఇతన్ని గొప్ప వ్యక్తి అనటం కన్నా కళ్ళబొల్లి మాటలు చెప్పే కపట వ్యక్తి అనటంలో ఎలాంటి సందేహపడనక్కర్లేదు. ఎందుకంటే తన తండ్రి హయాంలోనే, తన తండ్రి పాలించేటప్పుడే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడే కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముని వెనకేసుకున్నటువంటి, అవినీతి సొమ్ము కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఒక్క ఛాన్స్ అంటూ మన రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి వ్యక్తి అని కూడా చెప్తున్నటువంటి మాటలు చాలామంది ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి ₹1 తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి, నేను ₹1 తీసుకుంటున్నానని చెప్పే ముఖ్యమంత్రి కనీసం సంక్రాంతి పండగ చేసుకోవటానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నారు. ఎంత పేద వ్యక్తి అంటే, సంక్రాంతి పండగకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, తన హోదాని తన యొక్క ఏమంటారు, తన యొక్క దర్పాన్ని చూపించుకోవటానికి ప్రజల సొమ్ముని ఎంత నష్టం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. లైవ్లో చూపిస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్. అయితే ఇక విషయానికి వద్దాం. ఏ కార్యక్రమాల్లోనైనా, ఏ సాంప్రదాయ వ్యవహారాల్లోనైనా, ఎప్పుడైనా సరే దేవాలయ వ్యవహారాల్లో పాల్గొనాలి అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా సతీ సమేతంగా వెళ్ళవలసినటువంటి అవసరం, అగత్యం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఏనాడు తన సతీమణిని వెంటేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, విజయవాడ అమ్మవారి టెంపుల్కి కావచ్చు, ఏ రోజు రానటువంటి వ్యక్తి. ఏదో మొక్కుబడిగా జనాల కోసం టెంపుల్ని దర్శించో, పొట్టు బట్టలు దేవుడికి సమర్పించడానికి వెళ్ళేటప్పుడు ఏదో మొక్కుబడిగా వెళ్ళినట్లు వెళ్తాడు. ఏదో ఒక సందర్భంలో కాలు నొప్పి అంటూ ఆ కార్యక్రమానికి హాజరవ్వకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంక్రాంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సెటప్ని తన యొక్క కొంపలో, తాడేపల్లి కొంపలో ఏర్పాటు చేయించుకున్నాడు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ముని అంత దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత అవసరం ఏముంది? సంక్రాంతి పండుగ అంటే సింపుల్గా పిండి వంటలు, లేదా ఎవరైనా వస్తే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం ఆనవాయితీ, ఓకే, కాదంటలా. బట్ తన యొక్క దర్పాన్ని చూపించుకోవటానికి, తన యొక్క హోదాని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నేను గొప్ప అని చూపించుకోవటానికి, ఇవి మనది ప్రజల పార్టీ, మనది పేదల పార్టీ అని చెప్పుకునే పేద ముఖ్యమంత్రి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు దాదాపుగా 15 కోట్ల రూపాయలు. దానికి సాక్ష్యం కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో చూడండి మీరు. ఆ 15 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సెటప్ కావచ్చు, ఒక వైకుంఠాన్ని తలపించే సెటప్ కావచ్చు, అతను సెటప్ చేపించుకున్న తాడేపల్లి ప్యాలెస్ కొంపలో ఆ సెటప్ ఒకసారి మీరు చూడండి. చూశారు కదా, హైదరాబాద్ నుంచి ఆ టీంని తెప్పించి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సెటప్ అవసరమా? ఆ ఖర్చు పెట్టిన డబ్బులు పేద ప్రజలకు ఉపయోగపడవా? సంక్రాంతి తోఫాలని, రంజాన్ తోఫాలని, ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి తోఫాలన్నీ కూడా
ప్రజలకి కానుకలుగా బెల్లం కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ కోటా పథకాలు కూడా తీసేసి దానిలో మిగిలినటువంటి డబ్బుని ఈ రకంగా ఆర్భాటాలు చేసుకుంటున్నారా? ప్రజలకు నేను బటన్ నొక్కుతున్నాను అంటేనే తన యొక్క బీరువాలో సీక్రెట్ లాకర్లో ఉంచుకుంటూ సీక్రెట్ కోడ్ యొక్క బటన్స్ నొక్కుంటూ డబ్బుని పదిలంగా చేసుకుంటున్నాడా? కాదంటారా? ఆలోచించండి మీరే. కేవలం ₹1 తీసుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి జీతంగా అని చెప్పుకునేటటువంటి మన జగన్మోహన్ రెడ్డి పండక్కి పెట్టినటువంటి ఖర్చు, మన పేద సీఎం ఖర్చు దాదాపుగా 15 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైనటువంటి సెటప్లు చేపించలేదు, ఆ రకమైనటువంటి హంగులు చూపించుకోలేదు, ఆ రకమైనటువంటి దర్పాన్ని ప్రదర్శించలేదు. ఈయనకి పబ్లిసిటీ పిచ్ ఉందండి. పబ్లిసిటీ పిచ్ ఉంది. తన యొక్క రంగుల్ని ప్రతి ఒక్క చోట వేసుకోవాలి, తన ఫోటోల్ని ప్రతి ఒక్క చోట వేసుకోవాలనే పిచ్చి అధికంగా ఉంది. ఆ పిచ్చితోనే ఈ రకమైనటువంటి దుర్వినియోగం, ఈ రకమైనటువంటి ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ నిజంగానే రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అర్థమైంది కదా? మన పేద సీఎం ఏ విషయంలోనైనా ఖర్చు అధికంగానే ఉంటుంది. తన యొక్క హంగు ఆర్భటాలు చూసుకోవటానికి కూతుళ్ళ దగ్గరికి లండన్ పర్యటన చేయాలంటే సొంత ఫ్లైట్ బుక్ చేసుకుని సొంతంగా ఒకే ఒకడు చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళిపోతుంటాడు. అది కూడా ప్రజల ఖర్చే. ఇవన్నీ కూడా ప్రజల మీద పన్నుల భారం రూపంలో ప్రజల మీద అధిక ఒత్తిడి కల్పిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు త్వరగా ఇంకొక 3 నెలల్లో తన యొక్క ఇంట్లోనే కూర్చోవాలని మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.